చేస్తూనే ఉంటాము. కానీ స్టెబుల్గా అప్గ్రేడ్ అవుతూ లేదా పిన్ లెవెల్ పెంచుకుంటూ లేదా ముందుకు వెళ్ళడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నాము. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర సరిగా లేకపోవడం, ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిసినా దాన్ని పాటించడంలో మనం ఫెయిల్యూర్ అవడం. ఓకేనా? ఒకవేళ మనము పాటిస్తున్నా మన టీం దాన్ని పాటించడంలో ఫెయిల్యూర్ అవ్వడం. ఏంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్? దీన్ని తెలుసుకుంటే మనము సక్సెస్ అవడానికి, మన టీం స్టేబుల్ గా ఉండడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పర్సన్ టు పర్సన్, మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో ప్రొడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి మూవ్ అవ్వడం, పర్సన్ టు పర్సన్. మరి ఇక్కడ డూప్లికేషన్ అంటే ఏంటి, ఎందుకు డూప్లికేషన్ అంటే ఆ ప్రొడక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని జిరాక్స్ తీస్తున్నాం. జిరాక్స్ తీసిన తర్వాత కూడా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా సిమిలర్ ఉంటుంది, కానీ అది ఒరిజినల్ కాదు. దాన్ని డూప్లికేట్ అంటాం. ఓకేనా? కాబట్టి మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే ఈ ఒరిజినల్ లాంటిది ఇంకొకటి తయారు చేయడమే డూప్లికేషన్ ప్రాసెస్ అంటారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో మరి డూప్లికేషన్ అంటే ఏంటి అంటే, మనము లీడర్స్ గా మారాలి, మన కింద ఉన్న వాళ్ళని లీడర్స్ గా మార్చాలి. అప్లైనర్ ఫాలో అవుతున్నదే డౌన్ లైనర్ ఫాలో అయ్యే విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అవుతున్నానో సిస్టమ్, ఎగ్జాక్ట్ గా నా వర్క్ ఎలా ఉందో నా కింద ఉన్న లీడర్స్ కూడా సేమ్ ఫాలో అవ్వాలి. నేను ఏది ఫాలో అవ్వాలి? నా అప్లైనర్ చెప్పింది ఫాలో అవ్వాలి. లేదా మెంటర్, మనకి ఎవరైతే మన మైండ్ కి అనుగుణంగా సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులతోనే మన జర్నీ అనేది నడుస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, ఒక అప్లైనర్ అండ్ డౌన్ లైనర్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కూడా సిమిలర్ మైండ్ సెట్. కాబట్టి మనము ఈ రోజు జాయిన్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ లో మన పైన సుపీరియర్ సిమిలర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ తో మనం మెంటర్ గా భావించి మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం మనల్ని జాయిన్ చేయించిన వ్యక్తి మనకున్న నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకున్న సమయం ఆయన సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అతనికి తెలిసిన కొంత నాలెడ్జ్ తోనే మనం నడవాలంటే ఇక్కడ సక్సెస్ కాకపోవచ్చు. కానీ మనకు ఒక బెస్ట్ మెంటర్ సెలెక్ట్ చేసుకొని అతను ఫాలో అవుతున్న విధానాన్ని ఫాలో అవ్వడమే యాజ్ గా డూప్లికేషన్ ప్రాసెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. పర్సన్ చేంజ్ అవుతాడు, కానీ మెథడ్ ఫాలో అవుతున్న విధానం ఒకటే అవుతుంది. 7 స్టెప్స్ ఫాలో అవడం కావచ్చు, 7 మిస్టేక్స్ ఫాలో అవడం కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, టీం వర్క్ కావచ్చు, ఫాలో అప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఒక గురువు దగ్గర శిష్యుడు ఒక విద్య నేర్చుకున్నప్పుడు ఆ శిష్యుడు విద్యని మనం అభ్యసించినప్పుడు చూసినప్పుడు ఇది అచ్చంగా గురువులాగానే యాక్ట్ చేస్తున్నాడానో, మాట్లాడుతున్నాడానో, వర్క్ చేస్తున్నాడానో ఎవ్రీథింగ్ మనకు తెలిసిపోతుంది. దాన్నే జిరాక్స్ అంటారు. ఒక్కొక్కసారి తండ్రి కొడుకుల్ని జిరాక్స్ అని అంటారు కదా. అట్లా ఇక్కడ మనకి పర్సన్ చేంజ్ అవుతాడు, కంటెంట్ చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ అప్లైనరుగా ఉన్న వ్యక్తి పర్సన్ గా మారుతాడు, కానీ చేసే పని మాత్రం కంటెంట్ అనేది చేంజ్ అవ్వకుండా సిమిలర్ గా వెళ్ళిపోతూ ఉండడమే. ఇక్కడ నేను ఎట్లయితే 6 మెంబర్స్ తెచ్చుకొని ఆ 6 మెంబర్స్ ట్రైనర్ గా తయారు చేసుకుంటానో, ఆ 6 మెంబర్స్ కూడా వాళ్ళు కూడా 6 మెంబర్స్ తెచ్చుకొని 6 మెంబర్స్ తయారు చేసుకోవడమే డూప్లికేషన్. ఇందులో మనము లీడర్ గా ట్రైనర్ గా మారాలి, మన టీం ని లీడర్ గా ట్రైనర్ గా మార్చుకోవాలి. దట్ ఈస్ ద డూప్లికేషన్ ప్రాసెస్. మరి అట్లా చూసుకుంటే మన దగ్గర కొంత ముందుకెళ్ళిన తర్వాత బ్రేక్ అయిపోయింది ఈ డూప్లికేషన్. నేను నా పైన వైఎస్ఆర్ గారు ఒక ట్రైనర్ లీడర్ గా మారారు. ఆయన కింద ఒక లెగ్ లో నేను ట్రైనర్ గా లీడర్ గా మారాను. నా కింద మరి 6 లెగ్స్ లో 3 లెగ్స్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ట్రైనర్లు లీడర్ గా మారారు. వాళ్ళ కింద మరి 3 లెగ్స్ లో మారారు. అలా చూసుకుంటూ పోతే ఒక 5 to 6 స్టెప్స్ తర్వాత ట్రైనర్లు లీడర్ లేరు. మరి సమయం లేదా అంటే సంవత్సరాల క్రితం నుంచే నడుస్తుంది, కానీ మనకి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అక్కడ ట్రైనర్ లీడర్ గా చేంజ్ అవ్వలేదంటే డూప్లికేషన్ ప్రాసెస్ అనేది అక్కడ బ్రేక్ అయిపోయింది. అది నిరంతర ప్రవాహంలో వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళింటే ఈరోజు మన టీం కనుక ఎంత ఉండదంటే ఆల్మోస్ట్ ఒక 50,000 టీం ఉండదు. అది 10,000 కాదు, 50,000 టీం ఉండదు.
కనీసం అంటే 10 లక్షల శాలరీ ఉండదు, మినిమం 8 lakhs to 10 lakhs శాలరీ ఉండదు. ఏది ఈ డూప్లికేషన్ ప్రాసెస్ అని కంటిన్యూగా వెళ్తూ ఉంటే పరిగెత్తెళ్లాల్సిన అవసరం లేదు, స్లోగా వెళ్ళినా సరే మనకి సక్సెస్ అయ్యేది. చూద్దాం మరి ఈ డూప్లికేషన్ ప్రాసెస్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి? డూప్లికేషన్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ అనేది కంటెంట్ మార్చుకోకుండా ఇంకొక ప్రొడక్ట్ తయారవడాన్ని డూప్లికేషన్ అంటారు. సర్టిఫైడ్ జిరాక్స్ ఇస్తే డూప్లికేట్ సర్టిఫికేట్లు అంటారు, డూప్లికేట్ నోట్ అంటారు. మన ఒరిజినల్ నోటు దొంగ నోట్ అంటారు, ఇంగ్లీష్లో డూప్లికేట్ నోట్ అంటారు. సేమ్ ఎట్టు చూసినంత సేమే ఉంటుంది కానీ ఒరిజినల్ కాదు, దాన్ని డూప్లికేట్ అంటారు. మనము కూడా ఇప్పుడు నేను చేస్తున్న పని నేను కాకోకుండా నా కింద ఉన్న లీడర్స్ సేమ్ వర్క్ యాస్టీస్ గా అలా హ్యాండిల్ చేశారు, అలా ట్రైనింగ్ క్లాస్ చెప్పడము, అలా టీం నడిపించేస్తారో దాన్ని డూప్లికేషన్ ప్రాసెస్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్ చేయాలంటే ఇంక్రీజ్ టీమ్ సైజ్. మన టీమ్ సైజ్ అనేది డెవలప్ అవడానికి. నెట్వర్క్ ఈరోజు 5,000 మంది నెట్వర్క్ ఉన్న వాళ్ళు 10,000 నెట్వర్క్ అవ్వాలి, 50,000 శాలరీ వస్తున్నారు 1,00,000 శాలరీ తీసుకోవాలి. అదే టీమ్ సైజు ఇంక్రీజ్ అవడానికి క్వాలిటీ టీమ్ బిల్డ్ చేయాలి. క్వాలిటీ టీంని బిల్డ్ చేయాలి కోసం ఇక్కడ మనం డూప్లికేషన్ ప్రాసెస్ చేయాలి. ఎందుకు క్వాలిటీ టీం అంటే నేను ఒక్కడే ట్రైనర్ లీడర్ అయ్యి నా కింద ఊరు ట్రైనర్ లీడర్ లేకపోతే అది క్వాలిటీ టీం ఎలా అవుతుంది? నాకు తెలిసినంత నా కింద ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడే క్వాలిటీ అవుతారు, క్వాలిటీ పర్సన్స్. నేను క్వాలిటీ పర్సన్ అయినప్పుడు నా కింద కూడా క్వాలిటీ పర్సన్స్ ఉన్నప్పుడే అది క్వాలిటీ టీం అవుతుంది. కానీ నేను ఒక్కడే క్వాలిటీగా ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, క్వాలిటీ టీం లీడర్ అంటారు కానీ క్వాలిటీ టీం అంటారు. క్వాలిటీ టీంని మనం డెవలప్ చేయాలి, బిల్డ్ చేయాలంటే ఈ డూప్లికేషన్ ప్రాసెస్ యూజ్ఫుల్ అవుతుంది. ఇంకా డిక్రీజ్ రిస్క్ అండ్ లాస్. ఇందులో రిస్క్ కానీ లాస్ కానీ తగ్గించుకోవాలి అంటే డూప్లికేషన్ ప్రాసెస్ కాల. రిస్క్ ఏంటి? మన కింద ఎవరు క్లాసులు చెప్పేవాళ్ళు, నా కింద ఎవరు క్లాసులు చెప్పేవాళ్ళు లేరు, నేను ఒక్కడే క్లాస్ చెప్పడం అంటే రిస్క్ కాదా? నేను ఎప్పుడైనా అన్వాంటెడ్గా అంటే అందుబాటులో లేనప్పుడు నా టీం రిస్క్లోకి వెళ్ళిపోదా? నా టీంలో కూడా నేను ట్రైనర్లు తయారు చేసుకున్నాను కాబట్టి నేను లేకపోయినా జూమ్ మీటింగ్ రన్ చేసుకుంటూ టీంని నిలబెట్టుకున్నారు. అలాగే లాస్ అనేది తగ్గింది. నేను ఎప్పుడైతే నా కింద ఏది డూప్లికేషన్ లేకుండా నేను ఒక్కడే లీడర్గా నేనే బాగా గ్రేట్గా ఉండాలని నేనే అలా ఉండేసి ఎవరిని తయారు చేసుకోకపోతే ఖచ్చితంగా నేను లేనప్పుడు నా టీం కుప్పకూలిపోయి నాకు వచ్చే ఇన్కమ్ కుప్పకూలిపోతుంది, లాస్ వస్తుంది. రిస్క్ ఉంటుంది, లాస్ ఉంటుంది. ఆ రెండు లేకుండా ఉండాలంటే టీమ్ డూప్లికేషన్ జరగాలి. మరి ఇంక్రీజ్ ప్రిన్ లెవెల్, మన ఏదైతే డిజిగ్నేషన్ ఉంటుందో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఉంటుందో ఆ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే టీమ్ సైజ్ పెరగాలి, పీపీ పెరగాలి, బిజినెస్ పెరగాలి కదా, ఆటోమేటిక్గా పిన్ లెవెల్ పెరగాలి. ఇంక్రీజ్ ఇన్కమ్ సోర్స్ అండ్ బోనస్. సోర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే వచ్చే ఈ బోనస్ ఏదైతే మనకుందో ఇన్కమ్, నెల నెల శాలరీ అంటాము, ఇది బిజినెస్ కాబట్టి బోనస్ అంటాం. ఒక దగ్గర పని చేసి జాబ్ చేసేది శాలరీ అంటాం అన్నమాట, ఓకేనా, జీతం అంటారు అది. ఇది బోనస్ అంటే గిఫ్ట్ కింద వచ్చేది, నువ్వు ఎంత చేస్తే అంత వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మన ఇన్కమ్ను పెంచుకోవడానికి, ఇన్కమ్ పెరగడానికి సోర్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ డూప్లికేషన్ అవసరం. మరి ఈ డూప్లికేషన్ వల్ల ఎందుకు చేయాలో చెప్తున్నాం. ఇంకా మనకి బెనిఫిట్లు ఏముంటాయి డూప్లికేషన్ అంటే? రెస్పెక్ట్ వస్తుంది. ఇక్కడ ఉన్న డబ్బులు హోదా కాకుండా రెస్పెక్ట్ వస్తుంది. మనం గొప్ప లీడర్, మెంటర్గా మారుతాం. ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి లీడర్ అనే ట్రైనర్గా మారి ఆ తర్వాత మెంటర్గా మారితే ఆ మెంటర్కి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. రోజు మన పైన విజయరాజు గారికి ఎంత రెస్పెక్ట్ ఉంటుంది కదా. మనం వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుందా? మనం వెళ్తే 10 మంది గౌరవించవచ్చు మనల్ని, ఆయన వెళ్తే 1000 మంది గౌరవిస్తారు, పలకరిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే ఐడెంటిటీ, నీ యొక్క విలువ పెరగడం, వాల్యూ. అలాగే ఐడెంటిటీ, నువ్వు ఎక్కువ మందికి తెలియబడడం, నువ్వు ఎక్కువ మందికి నీ గురించి తెలియడం, నీ వల్ల 10 మందికి ఉపయోగం జరగడం, మంచి స్పీకర్గా, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా మాట్లాడడానికి ఉపయోగపడతావు, ఓకేనా, స్పీకర్ అవుతావు. అలాగే మంచి మోటివేటర్ అవుతావు. అలాగే సెలబ్రిటీ లైఫ్ రీచ్ అవుతాము. సెలబ్రిటీ అంటే అందరూ మనకు తెలియకపోవచ్చు, మనం మాత్రం అందరికీ తెలుస్తాం, ఓకేనా. ఈరోజు సెలబ్రిటీలు, సినిమా హీరోల్ని, స్పోర్ట్స్ మెన్ని చూస్తూ ఉంటాం కదా. మరి అలాంటి లైఫ్ మనకు కావాలి అంటే ఇక్కడ మనం నెట్వర్క్ మార్కెటింగ్లో
డూప్లికేషన్ జరిగే విధంగా చూసుకోవాలి. ఇఫ్ ది డూప్లికేషన్ హ్యావ్ నాట్ డన్, ఇక్కడ నీ దగ్గర టీం డూప్లికేషన్ జరగకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో నువ్వు ఏదైతే పైన ఇందాక చెప్పావో, టీమ్ సైజ్ పెరగడము, క్వాలిటీ టీం బిల్డ్ అవ్వడము, రిస్క్ తగ్గించుకోవడము, పిన్ లెవెల్ పెంచుకోవడం, ఇన్కమ్ పెంచుకోవడము, వీటితో పాటు అదనంగా రెస్పెక్ట్, ఐడెంటిటీ, స్పీకర్ గా, మోటివేటర్ గా, సెలబ్రిటీ గా మారడం ఉంటుందో అవన్నీ నీవు పొందలేవు, పొందడం పాసిబుల్ కాదు. ఇవన్నీ ఈ టీం డూప్లికేషన్ ఉంటేనే ఇవి పాసిబుల్ అవుతాయి. మరి ఎలా చేయాలి ఈ డూప్లికేషన్ అనేది, ఎలా చేయాలి అనేది చూస్తే ఇక్కడ కూడా 7 స్టెప్స్ ఉంటాయి. నిన్న మనం 7 స్టెప్స్ చెప్పుకున్నాం కదా, మరి టీంని రీబిల్డ్ చేసుకునే దగ్గర ఇప్పుడు కూడా 7 స్టెప్స్ ఉంటాయి. ఈ 7 స్టెప్స్ ని కనుక మనం పాటిస్తే ఆగిపోయిన టీం ఇప్పుడు ఎవరైతే మనకి లేచి వర్క్ చేయడం మొదలు పెడతారో వాళ్ళని గొప్ప లీడర్ గా, ట్రైనర్ గా మార్చుకోవచ్చు. అలాగే వాళ్ళకి సపోర్టింగ్ గా కొత్త టీం తెచ్చుకుంటాం కదా, వాళ్ళను కూడా లీడర్స్ గా, ట్రైనర్స్ గా మార్చుకొని ఎందుకు డూప్లికేషన్ చేయాలంటే ఇందాక మనం ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. ఓకే, కాబట్టి నిన్న చెప్పుకున్న దాంట్లో 6 అంశాలు, 6 స్టెప్స్ ఉన్నా 7వ స్టెప్ ఏంది, డూప్లికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ డూప్లికేషన్ అని ఉంది కదా. అది ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఈ డూప్లికేషన్ ప్రొసీజర్ వాళ్ళకి అవసరం. పాత వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఇంకొకసారి పడిపోకుండా ఉండడం కోసం ఈ డూప్లికేషన్ ప్రాసెస్ అవసరం. మరి ఈ 7 స్టెప్స్ లో ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు ఈ డూప్లికేషన్ అంటే, ఫస్ట్ విజన్ క్లియర్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి విజన్ క్లియర్. విజన్ క్లియర్ అంటే ఏంటంటే, ఈరోజు మనం క్యూ రిక్వైర్డ్ నాలెడ్జ్ 2 to 3 days ఆర్ 1 month, మినిమం 2 to 3 days లో స్టార్ట్ చేసి 1 month వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడమే విజన్ క్లియర్. ఇప్పుడు పాత వాళ్ళందరూ అప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఆగిపోయారు. వాళ్ళని తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అవసరం. వాళ్ళని ఒక కొత్త వ్యక్తిలానే మనం ఫీల్ అవ్వాలి. వాళ్ళ కింద ఎంత పెద్ద టీం అన్నా ఉన్ని, వాళ్ళు 6% లో ఉన్న, 5% లో ఉన్న, 8% లో ఉన్న, 12% లో ఉన్న, 16 లో ఉన్న, సిల్వర్ గా ఉన్న, గోల్డ్ కింద ఉన్న, స్టార్ ఉన్న, డైమండ్ ఉన్న, క్రౌన్ ఉన్న, ఏ లెవెల్లో ఉన్నా సరే వాళ్ళు కూడా ఒక న్యూ పర్సన్ బాగా మనం కన్సిడర్ చేసి వాళ్ళు నడిపించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈ నాలెడ్జ్ మన దగ్గర లేక వాళ్ళకి ఇవ్వలేకపోయినాం కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ టు న్యూ పర్సన్సే. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఉన్నారు కానీ వాళ్ళకి నాలెడ్జ్ మెంటల్ గా వాళ్ళు న్యూ పర్సన్సే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రీయాక్టివేట్ అవుతారో వాళ్ళందరికీ మనము విజన్ క్లియర్ చేయాలి. ఏం చేస్తాం విజన్ క్లియర్ లో అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని ఎందుకు చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా చేయాలి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తే మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి అనే కంప్లీట్ నాలెడ్జ్ ని మనం ఇవ్వాలి. కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి ఆబ్జెక్షన్స్ వస్తాయి, ఎటువంటి రిజెక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, నిన్ను ఎలా కృంగదీస్తారు, వాళ్ళు ఏ ప్రశ్న వేసినప్పుడు ఎలా సమాధానం చెప్పాలి, వాళ్ళు ఎలా రియాక్ట్ అయినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి అని కూడా మనం అన్ని వీళ్ళకి తెలియపరచాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, చాలా మంది జీరో నాలెడ్జ్ తో ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. జీరో నాలెడ్జ్ అంటే వాళ్ళకి తెలిసేది ఏంటంటే, వెస్టేజ్ చేసుకుంటే మనము లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, లగ్జరీ లైఫ్ పొందొచ్చు అనేది ఒక ఛాంపియన్ డే లో కానీ, ఒక 1 day వర్క్ షాప్ లో కానీ, ఒక బూట్ క్యాంప్ లో కానీ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యేది అక్కడే. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఎన్విరాన్మెంట్ చాలా హై రేంజ్ లో, హై పిచ్ లో ఉంటుంది. మనం తొందరగా ఎక్కువ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఓకేనా, ఎక్కువ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది కాబట్టి అక్కడ కనెక్ట్ అవుతాడు. అక్కడ తెలిసింది ఏంటంటే, దీన్ని చేసుకొని దీంట్లో వర్క్ చేసుకుంటే మన లైఫ్ బాగుంటుందని మాత్రం తెలుస్తుంది. ఎందుకోసం చేయాలంటే ఆ కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎలా చేయాలి అనేది అక్కడ ఏముండదు, అంత నాలెడ్జ్ ఇవ్వడానికి టైం ఉండదు. ఎలా చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టేజ్,
బెస్ట్ కంపెనీ వెస్టేజ్ కాబట్టి ఈరోజు మనం వెస్టేజ్ లో చేస్తున్నామంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో బిజినెస్ చేస్తున్నట్టే. అక్కడ ఎందుకు చేయాలో తెలుస్తుంది, కానీ ఎలా చేయాలో మనకి తెలియదు. అక్కడ అంత నాలెడ్జ్ ఇచ్చేంత టైం ఉండదు 1 or 2 days లో. కాబట్టి జాయిన్ అయిన వ్యక్తికి మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఆయన విని చెయ్యాలి అనగానే అతను ఎంత స్పీడ్ లో ఉంటే అతను అంత స్పీడ్ లో ఫీల్డ్ వర్క్ వదిలేస్తున్నాం. ఈరోజు ఆ క్లాస్ విని బయటకు వచ్చి ఐడియా వేస్తే రేపు నేను 10 మందిని కూర్చోపెట్టు నేను వస్తాను రేపు క్లాస్ చెప్పడానికి, కానీ అప్లైనర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు? మంచి విషయమే కావచ్చు, తొందరగా డెవలప్ అవుదామని. కానీ తొందరగా డెవలప్ అవ్వాలని అతివేగం అతి ప్రమాదకరం. తొందరగా మన గమ్యాన్ని చేరాలని తొందరగా వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే అది సేఫా? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు, యావరేజ్ 60 కిలోమీటర్లు, 55 hours ఎక్కడ ఆపుకోకుండా మనం ప్రయాణం మొదలెట్టి ఒక సేఫ్ స్పీడ్ లో వెళ్తే 5 hours లో వెళ్తాం. 5 hours పడుతుంది. ఇంకా మనము రిలాక్స్డ్ గా వెళ్ళాలంటే 6 hours. మధ్యలో కొద్దిగా ఆగి ఎక్కడైనా టీ తాగి లేదంటే కొద్దిగా స్నాక్స్ తీసుకోనో లేదా రెస్ట్ తీసుకోనో బండి కొద్దిగా హీట్ తగ్గడానికో ఇలా చేసుకుంటే కొద్దిగా బండి కండిషన్ బాగుంటుంది, మనం కూడా రిలాక్స్ గా ఉంటాము, హ్యాపీగా జర్నీ ఉంటుంది. అదే తొందరగా వెళ్ళాలి మనం అని చెప్పేసి 80 స్పీడ్ మనం మెయింటైన్ చేస్తే 60 స్పీడ్ కన్సిడర్ అవుతుంది యావరేజ్ మీద. అట్లా కాకుండా 150 to 200 నువ్వు స్పీడ్ మెయింటైన్ చేసావు అనుకోండి, నీ ఆలోచన మంచిదే, నువ్వు తొందరగా గమ్యాన్ని చేరుకోవాలి, కానీ నువ్వు వెళ్ళాల్సిన స్పీడ్ 80లో వెళ్ళాల్సింది 150 to 200 కనుక మెయింటైన్ చేస్తే నీ వెహికల్ కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో ఉండదు. ఖచ్చితంగా కంట్రోల్ తప్పుతుంది. కర్వ్స్ లో కావచ్చు లేదా అప్ అండ్ డౌన్స్ లో కావచ్చు, సడన్ గా ఏదైనా ఎదురొచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కావచ్చు, మన చేతిలో ఏం కంట్రోల్ లేదు, దేవుడి చేతిలో ఉంటుంది. దేవుడు సలగా చూస్తే మనం అనుకున్నట్టు 180-200 వెళ్ళినా మనం 5 గంటలు వెళ్ళాల్సిన గమ్యాన్ని 2 గంటలు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, నేను 2 hours వచ్చేసాను, నేను 200 స్పీడ్ కొట్టాను, అసలు తగ్గేదే లేదని కూడా చెప్పచ్చు. కానీ దేవుడు సల్లగా చూడకపోతే ఇంకా మళ్ళీ మనం కనపడం, ముక్కలు ఏరుకోవడానికి దొరకదు. మరి ఒకసారి ప్రయాణం చేసి ఒక రోజు ప్రయాణం చేసే గమ్యం ఆ ప్రయాణంలోనే స్పీడ్ పెరిగితే మన జీవితమే జీరో అయిపోతుంది కదా. మరి వెస్టేజ్ ప్రయాణం 3 తరాలు ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఫ్రీడమ్ లైఫ్ లో ఒక చదువు లేని వ్యక్తి 5 లక్షలు తీసుకునే ఆపర్చునిటీ యొక్క ప్రయాణంలో సేఫ్ జర్నీ అవసరమా కాదా? లిమిట్ స్పీడ్ అవసరమా కాదా అంటే 100% అవసరం. ఆ లిమిట్ స్పీడ్ కాకోకుండా మనం ఏం చేస్తున్నాం, ఫుల్ ఎక్సలేటర్ రైడ్ చేసి వదిలేసే పరిస్థితి. రియల్ గా చెప్పాలంటే పెద్ద మీటింగ్లకి డైరెక్ట్ ఒక పర్సన్ ని డైరెక్ట్ తీసుకెళ్ళకూడదు. ఒక న్యూ డ్రైవింగ్ లేని వ్యక్తి, డ్రైవింగ్ అంటే తెలియని వ్యక్తిని బైక్ మీదనో కార్ మీదనో కూర్చోపెట్టి స్టీరింగ్ అతనికి వదిలేస్తే ఆ డ్రైవింగ్ ఎంత అన్సేఫో, ఒక కొత్త వ్యక్తిని ఒక పెద్ద మీటింగ్ డైరెక్ట్ తీసుకెళ్లడం కూడా అంతే అన్సేఫ్. కనెక్ట్ అవుతాడు కానీ ఉంటాడో ఉండడో తెలియదు. డ్రైవింగ్ తెలియని వ్యక్తిని నువ్వు కార్లో కూర్చోబెట్టి ఆన్ చేసి వదిలేస్తే అతను కూడా ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి ఎలా తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనము పర్సనల్ గా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎవరికి వాళ్ళే. ఒకవేళ నేను ఇన్విటేషన్ ఇచ్చేది రాకపోతే నా అప్లైనర్ సపోర్ట్ తీసుకొని పర్సనల్ గా ఇన్విటేషన్ ఇవ్వాలి. పర్సనల్ గా ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత అతనికి ప్రెజెంటేషన్ చెప్పాలి. ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత అతనికి ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆలోచన చేసుకునే సమయంలో వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్లు వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ మనము క్లారిటీ ఇచ్చి ఐడియా వేసుకున్న తర్వాత ప్రొడక్ట్ కొనిపించి వాడుకున్న తర్వాత ప్రొడక్ట్లు బాగా నచ్చినాయన్నప్పుడు అప్పుడు బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆయన బేసిక్ క్లాసులు చెప్తూ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతను చేస్తున్న జర్నీ మంచిదా కాదా అని నిర్ణయించడం కోసం ఒక
పెద్ద మీటింగ్ కి తీసుకెళ్ళాలి. ఆ పెద్ద మీటింగ్కి వెళ్ళేలోపు ఇతను ఓవర్ ఇన్స్పిరేషన్ కాకుండా, నేను ఏదైతే తెలుసుకున్నానో ఇది నిజము, నేనేదైతే ప్రయాణం చేస్తున్నామో ఈ వే కరెక్ట్, నేను దేనికోసం ఏ వేదిక మీద అయితే కష్టపడుతున్నానో ఇది నా లైఫ్ చేంజ్ చేస్తుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్, కన్ఫర్మేషన్ అని తెలుసుకోవాలి. కానీ ఈ కొత్త విషయాన్ని అక్కడ తెలుసుకుని ఇన్స్పైర్ అవ్వకూడదు. జస్ట్ కన్ఫర్మేషన్ జరగాలి అటువంటి మీటింగ్కి వెళ్ళినప్పుడు. ఎస్, నేను అనుకున్నది, నేను విన్నది, నేను చూసినది ఇది కరెక్ట్, ఇది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి ఓవర్ ఇన్స్పిరేషన్ అవుతే ఓవర్ గా డౌన్ ఫాల్ అవడానికి అవకాశం ఉంటుంది. పెరుగుట విరుగుట కొరకు అంటారు కదా, పెరుగుట విరుగుట కొరకు. ఎంత కాబట్టి మనము ఒక కొత్త వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ పెద్ద మీటింగ్ తీసుకెళ్ళినా మాకు చెప్పడం ఇవన్నీ రావండి, మాకు ఏం తెలియదండి, అక్కడ మీటింగ్ వెళ్ళి కృషి పెడితే వాళ్ళు చేసుకుందామంటే ఏదో నేను ముందుకు తీసుకెళ్తాననే ఉద్దేశం ఏదైనా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ కొత్త వ్యక్తిని ఇమ్మీడియట్ గా ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోకుండా వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్ ని ఎందుకు చేసుకోవాలి, వెస్టేజ్ ని ఎలా చేయాలి, వెస్టేజ్ గురించి నువ్వు ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి సమాధానాలు చెప్పాలి, అలాగే కొన్ని రిజెక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొనాలి అనేది ఒక నెల రోజులు మనము ట్రైనింగ్ ఇవ్వాలి. బాగా అసలు ఏం చెప్పద్దు, బయటికి ఎవరికి చెప్పద్దు. ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు రిజెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే అతను డిమోటివేట్ అవ్వకోకుండా మళ్ళీ రికవరీ అవ్వాలంటే తన డ్రీమ్ తను గుర్తు రావాలి, తను తీసుకోవాల్సిన కారు గుర్తు రావాలి, తను కట్టుకోవాల్సిన బిల్డింగ్ గుర్తు రావాలి, తను పిల్లల లైఫ్ ని డిజైన్ చేసుకునే విధానం గుర్తు రావాలి. అప్పుడు పడిన వాడు లేచి తిరిగి ప్రయత్నం చేస్తాడు, తన కోసం కాదు, తన డ్రీమ్స్ నెరవేర్చుకుని తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవడం కోసం. ఆ డ్రీమ్ బిల్డ్ అనేది లేకోకుండా ఎట్లా పడితే అట్లా అన్ప్లాన్డ్ డ్రీమ్ బిల్డింగ్ అంటారు అనుకో. సంవత్సరంలో క్రౌన్ రైటర్ అని ₹1,00,000 తీసుకోవాలని అనుకో అంటారు, అది కరెక్ట్ కాదు. తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ స్మార్ట్ విధంగా స్మార్ట్ వేలోనే మనం డ్రీమ్ డిజైన్ చేయాలి. అతను ఒక జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నాడు, పెద్దగా క్లాసులు కూడా జాయిన్ అవ్వడానికి కుదరట్లేదు, జూమ్ మీటింగ్ నేర్చుకోవడానికి కుదరట్లేదు. నువ్వు అనుకో 1 year లో నువ్వు 1 lakh తీసుకోవాలి, క్రౌన్ రైటర్ అవ్వాలి, కారు తీసుకోవాలి, 40 లక్షలు కారు తీసుకోవాలి, నువ్వు అనుకుంటేనే జరుగుతాయి అంటారు. అనుకున్నంత మాత్రాన జరిగే విధంగా ఉంటే అందరూ అనుకునే విధానం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు. అనుకున్నంత మాత్రాన అనుకున్న దానికోసం కష్టపడితేనే అవుతాయి. కాబట్టి అక్కడ అతనికి డ్రీమ్ ఇచ్చినప్పుడు అది 100% క్వాలిటీ డ్రీమ్ బిల్డ్ చేయాలి. విత్ ప్లానింగ్ తో, విత్ మంత్లీ ప్లానింగ్ తో డ్రీమ్ బిల్డ్ చేసి అతనికి ఇచ్చినప్పుడు అతను చూసే 3 years ప్లాన్ చూడు, ఆ మంత్ ప్లానే చూస్తాడు. 3 years తర్వాత నేను అనుకున్న లగ్జరీ కార్ తీసుకోవాలన్నా, నేను అనుకున్న ఇన్కమ్ తీసుకోవాలన్నా, నేను అనుకున్న లగ్జరీ హౌస్ తీసుకోవాలంటే ఈ మంత్ కి నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలంటే నేను అలసిపోకూడదు, నేను పడిపోకూడదు, ఎంతమంది నో అన్నా నేను అప్లైనర్ పట్టుకొని అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళి తీరాలని ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలంటే అతనికి డ్రీమ్ బిల్డ్, క్వాలిటీ డ్రీమ్ బిల్డింగ్ జరగాలి. ఆ గోల్ చార్ట్ చాలా క్లియర్ గా ఉండాలి, ఏది పడితే అది పెట్టకూడదు. అనుకున్నది సాధించే విధంగా ఉండాలి, సాధించగలిగిందే అనుకోవాలి. అది చెప్పాం కదా, స్పెసిఫిక్ గా, మెజరబుల్ గా, అచీవబుల్ గా, రిలవెంట్ గా, టైం బాండింగ్ ఉండే విధంగా ప్లాన్ చేసి 3 years కి నీవు యూసీడీ అవ్వాలి అని చెప్పేసి వదిలేయకూడదు. 3 years కి అవ్వాలంటే 1 year కి ఏమవ్వాలి, 1 year కి అవ్వాలంటే ఫస్ట్ క్వార్టర్లో ఏమవ్వాలి, ఫస్ట్ క్వార్టర్లో అవ్వాలంటే ఫస్ట్ మంత్లో ఏమవ్వాలో కూడా క్లారిటీ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి
సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాడు, ధైర్యంగా ముందుకెళ్తాడు, ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకోగలుగుతాడు. తను అనుకున్న ఫస్ట్ చిన్న గోల్ కనపడుతుంది, దానికోసం పరిగెత్తి పని చేయగలుగుతాడు. పెద్ద గోల్ కదా, 3 సంవత్సరాలు కదా, ఈ మంత్ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చింది కదా, ఈ మంత్ వదిలేసి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఈ మంత్ నీ ప్లానింగ్ లో, డ్రీమ్ లో, నీ గోల్ లో ఈ మంత్ క్లియర్ గా ఉందనుకోండి, ఈ మంత్ నేను వదిలేసి ఈ మంత్ పండుగ, పెళ్లి లేదంటే ఇంకో కార్యక్రమం అని చెప్పేసి వదిలేసుకుంటే ఈ మంత్ గోల్ వెనక్కి పడిపోయి నేను 3 years కూడా నాది 1 month వెనక్కి వెళ్ళిపోతుంది అనే ఒక క్లారిటీ ఆయనకు వస్తే, ఆ రోజు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుని వర్క్ లో ఆ మంత్ టార్గెట్ రీచ్ అవడానికి వస్తుంది. ఆ ఫస్ట్ మంత్ గెలిచిన గోల్ లో వచ్చిన పాజిటివ్ ఎనర్జీతో సెకండ్ మంత్ కొట్టడం అలవాటు అవుతుంది. ఇలా ఒక 6 నెలలు ఎవ్రీ మంత్ గోల్ రీచ్ అవుతే అతని గోల్ ఎలా రీచ్ అవ్వాలో తెలుస్తుంది. గోల్ రీచ్ అయినప్పుడు వచ్చే రిజల్ట్ ఒక టేస్ట్, హ్యాపీనెస్ తెలుస్తుంది. ఆ పాజిటివ్నెస్ తో తిరిగి 3 సంవత్సరాలు అనుకున్నది సాధించగలుగుతాడు. కానీ ఇనిషియల్ గా పునాది లేకపోతే బిల్డింగ్ లేదు. ఇనిషియల్ ఇక్కడ బేసిక్ గా అతన్ని ట్రైనింగ్ ఇచ్చేసి అతని డ్రీమ్ బిల్డింగ్ లేకపోతే ఆ పైన కట్టుకున్నది డ్రీమ్ గానే ఉండిపోతుంది, డ్రీమ్ హౌస్ గానే, రియల్ లైఫ్ లో కాదు. ఇంకా మూడోది వచ్చేస్తే లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. కంపల్సరీ ఆయన లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ రాయమంటే చాలా మంది నా దగ్గర తెలిసిన వాళ్ళు లేరంటారు, నీవు 10 మంది రాసి నాకు ఇంతే అంటారు. ఓకేనా? కానీ మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని మనం పక్కన కూర్చోపెట్టుకొని, ఎలా అంటే ఒక ఫ్రెండ్స్ ఫారం లా కానీ, కాంటాక్ట్స్ ఫారం లా కానీ, ఇన్విటేషన్ మెథడ్ లో కానీ అతడు కంపల్సరీ ఏం చేయాలి, లిస్ట్ రాయించాలి. మనం దగ్గర కూర్చోపెట్టుకోవాలి. ఏంటంటే నేనేం చెప్తున్నాను, 6 మందినే మనం తయారు చేయమంటున్నాం లీడర్ గా. 6 మందిని మనం కూర్చోపెట్టుకొని ఒక రోజు నీ దగ్గర కూర్చోపెట్టుకొని రాపించుకో. లేదంటే ఫోన్ లో ఒక్కొరికి ఒక టైం ఇచ్చి చేయించు. లేదంటే 6 మందిని జూమ్ మీటింగ్ లో తెచ్చుకొని వాళ్ళకి ఎలా రాయాలో నువ్వు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇచ్చి రాపిచ్చి హోంవర్క్ ఇచ్చి రేపు కంప్లీట్ అయిందో లేదో నువ్వు డిస్కస్ చేయి. నువ్వు ఈరోజు ఆ 6 మందిని తీసుకొని లిస్ట్ లో జూమ్ మీటింగ్ ద్వారా 6 మందికి చెప్పేది నువ్వు ఒకేసారి అయిపోయే విధంగా ప్లాన్ చేసుకో. డిఫరెంట్ ఏరియాలో ఉంటే, ఒకే ఏరియాలో ఉంటే దగ్గర కూర్చోపెట్టి క్లాస్ చెప్పు. లేదు ఏరియాలో లైవ్ మీటింగ్ చెప్పడానికి పాజిబుల్ ఉంటే ఒకరొకరు డిఫరెంట్ గా ఉంటే ఒక్కొక్కరు చెప్పడానికి ట్రై చేయి. కానీ వాళ్ళకి నువ్వు ఎలా రాయాలో నేర్పించాలి, రాశారో చూసుకోవాలి, ఇచ్చిన టైంలో కంప్లీట్ చేశారో లేదో చూసుకోవాలి. అలా కాకోకుండా కొంతమందికి లిస్ట్ రాయమని చెప్తే నెలలు వాళ్ళు తీసుకుంటా ఉంటారు, ఎలా పడితే అలా రాసేస్తా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతే అంటే సరే వాళ్ళతోనే చేద్దామంటుంటారు. అలా కాదు, డౌన్లైనర్ అనుకునే విధంగా అప్లైనర్ నడవను కాదు. అప్లైనర్ కి సిస్టమ్ తెలియాలి, సిస్టమ్ కి అనుగుణంగా డౌన్లైనర్ ని నడిపించాలి. ఓకేనా? కాబట్టి లిస్ట్ అనేది, లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అని మనం క్లియర్ గా మనం ఆల్రెడీ క్లాస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము. ఇది ఆల్రెడీ తెలిసిన మ్యాటర్ కాబట్టి మనం దగ్గరుండి రాయించుకోవాలి. వాళ్ళు రాయరు, ఎందుకంటే నా ప్రాక్టికల్ గా నాకు తెలుసు. చాలా మందికి చెప్పినప్పుడు నెల టైం తీసుకుంటారు, రాయడానికి 3 రోజులే పట్టేది బాగా అంటే, లేదా ఇంకో అంటే 1 వీక్ కొద్ది సమయంలో రాస్తే. కానీ చాలా మంది నెలలు తీసుకుంటా ఉంటారు. అక్కడ ఫెయిల్యూర్ ఎవరంటే డౌన్లైనర్ కదా, అప్లైనర్ మనం కరెక్ట్ గా వాళ్ళకి ప్లానింగ్ ఇచ్చి చేయించుకోవాలి. మరి ఇన్విటేషన్ దగ్గర వచ్చేసరికి చాలా మంది ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందాక చెప్పాను, నువ్వు 10 మంది కూర్చోపెట్టుకుని వచ్చి క్లాస్ చెప్తా, నువ్వు 20 మంది కూర్చోపెట్టుకుని వచ్చి క్లాస్ చెప్తా. కూర్చోపెట్టాలంటే అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం రావాలి కదా అతనికి. అందరూ ఒకే కేటగిరీ కాదు కదా, డిఫరెంట్ కేటగిరీ పీపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ వ్యక్తికి ఎలా చెప్పాలి, అందరూ ఒకే రకంగా ఉంటారా, అందరికి నీడ్స్ ఒకే రకంగా ఉంటాయా, అందరి యొక్క మైండ్ సెట్లు ఒకే రకంగా ఉంటాయా, అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయా, అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉంటాయంటే ఏ ఒక్కరిది సిమిలర్ గా ఉండదు, అందరూ డిఫరెంట్ గా ఉంటారు. మరి డిఫరెంట్ పర్సన్స్ కి నువ్వు ఇన్విటేషన్ అందరికీ ఒకే విధంగా వెస్టేజ్ ఉంది, ప్రోడక్ట్లు ఉన్నాయి, వాడుకుంటే డబ్బు ఆరోగ్యం వస్తుంది, పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, ఇది చేసుకుంటే మా అప్లైనర్ ఎన్ని లక్షలు తీసుకున్నారని అందరికి ఒకే రకంగా చెప్తే ఎట్లా? అక్కడ లక్షల మీద పిచ్చున్న వ్యక్తికి అయితే మా అప్లైనర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో ఆ వ్యక్తి కనెక్ట్ అవుతాడు, తెలుసుకుందాం అంటాడు. అక్కడ ఆరోగ్యం ఉన్న వ్యక్తికి ఆరోగ్యం గురించి మాట్లాడాలి, ఫ్రీడమ్ కావాల్సిన వ్యక్తి ఫ్రీడమ్ గురించి మాట్లాడాలి. మరి ఏది లోటు ఉందో తెలుసుకొని ఆ లోటుని ఇందులో ఎలా పూడ్చుకోవడానికి అవకాశం ఉందో ఇన్విటేషన్ ఇవ్వాలి. అంత ఎదుటి వ్యక్తి లోటుని తెలుసుకొని దీని ద్వారా ఆ లోటుని ఎలా ఫుల్ చేయాలో ఈ వ్యక్తికి తెలియాలంటే నేను చెప్పినట్టు ముందు ఇవన్నీ నేర్చుకోవాలిగా. ఇవన్నీ ఏం నేర్చుకోకుండా నువ్వు 10 మందిని కూర్చోపెట్టుకో నేను వస్తాను అన్నంత మాత్రాన ఎలా కూర్చోపెట్టుకుంటాడు ఆయన? ప్లస్ వెస్టేజ్ కి ఎటువంటి వ్యక్తులు, క్వాలిటీ టీం బిల్డ్ చేయడానికి ఎటువంటి వ్యక్తులు కావాలనేది కూడా అతనికి ఆ చెకింగ్ చేయడం రావాలి కదా, ఆ ఇంటర్వ్యూ చేసే విధానము, అనాలిసిస్ చేసే విధానం రావాలి కదా. అదేం లేకోకుండా మనము పెళ్లి కొడుకుని ప్రయాణము ఊరేగింపు కోసము మంచి గుర్రాన్ని తీసురా అంటే గుర్రానికి గాడికి తేడా తెలియని వ్యక్తిని పంపించి
గుర్రాన్ని తీసురా అంటే ఎలా, ఆడు గాడిని తీసుకొచ్చినా ఇది కూడా గుర్రమే అనుకుంటాడు కదా. పెళ్లి కొడుకుని ఊరేగింపు చేయడానికి గుర్రం కావాలి, అందులో కూడా బాగా ఎత్తైనది, బాగా అందంగా ఉన్నది, నంబర్ 1 క్వాలిటీ పర్సనాలిటీ ఉన్నది కావాలి. కానీ ఏది పర్ఫెక్ట్ అని తెలుసుకోలేని వ్యక్తిని పంపిస్తే ఆడేం చేస్తాడు? గాడిదని చూసుకుని గుర్రం అనుకుని గాడిదని తీసుకొస్తాడు. గాడిద మీద ఊరేగిస్తారా పెళ్లి కొడుకుని? మరి ఆ వ్యక్తి వెళ్ళే వ్యక్తికి ఆ నాలెడ్జ్ అన్నా తెలియాలి, లేదంటే తెలియబరిచైనా పంపించాలి. మరి నువ్వు గుర్రం తీసుకురాపో, ఊరేగింపు అంతా మేము చూసుకుంటాము, మేమే పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి చేతులు పట్టుకుని ముందు వెనకలు పట్టుకుని నడిపిస్తాము, మిగతా అంతా మేము చూసుకుంటామంటాం. కానీ అది తెచ్చేవాడికి ఏది తీసుకురావాలి, ఏది తీసుకురాకూడదు, ఎలా తీసుకురావాలి తెలియాలి కదా. అది ఇన్విటేషన్. మరి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ లిస్ట్ రాసిన పర్సన్స్ లో దాన్ని ఎలా సాక్రిఫైస్ చేయాలి, సాక్రిఫైస్ చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి అని నేర్పించి పంపించాలి. నీ దగ్గర ఒక రైతు ఉన్నాడంటే ఆ రైతుకి ఎలా చెప్పాలి, రైతు లేకపోతే ఒక హౌస్ వైఫ్కి ఎలా చెప్పాలి, ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలా చెప్పాలి, ఆ ఎంప్లాయీకి కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతనికి ఎలా చెప్పాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుందా? హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అందరూ ఒక రకంగా ఉంటున్నారా? కాదు కదా. అక్కట్లోనే మళ్ళీ చాలా రకాల భిన్న రకంగా ఉంటారు ఆలోచనలు. మరి ఏ వ్యక్తికి అనుగుణంగా ఆ వ్యక్తిని నువ్వు వెస్టేజ్ ఇన్విటేషన్ ఇచ్చే విధంగా ఉండాలంటే ఎంత జ్ఞానం తెలుసుకోవాలి. ఇన్విటేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసులు విన్న తర్వాతే కదా అతను వెళ్ళి మీటింగ్ నువ్వు వాళ్ళతో కొంతమంది సెలెక్ట్ చేసుకుని మీటింగ్ కూర్చోబెట్టుకోమని చెప్పాల్సింది. కాబట్టి ఇన్విటేషన్ ని ఎవరికి ఎలా చెప్పాలో అతను నేర్పించాలి. మనం 6 మందితో పని చేయాలనుకుంటే ఇవన్నీ నేర్పించడం అవుతుంది. కానీ ఆ 6 మందిని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకొక 6 మందిని ఎత్తుకొచ్చిపోతా ఉంటాం. ఈ 6 మందికి ఏం నేర్పించాం. వీళ్ళు ఏదో బిజీగా ఉన్నారని చెప్పి ఆ 6 మందికి ఇంకొక 6 మంది ఎత్తుకొస్తాం. పోనీ ఆ 6 మంది కన్నా నేర్పిస్తామంటే 6 మందిని మళ్ళీ ఈ 6 మంది దగ్గర కూర్చోబెట్టి ఇంకొక 6 మంది ఎత్తుకోపోతున్నాం. ఇలా 3-4 సార్లు వెళ్ళి నువ్వు 6 మంది తెచ్చేలోపు ఈ ఫస్ట్ ఫెస్టివల్ ఎక్కడో వెళ్ళిపోయింటారు. వాళ్ళని ఎవరో తీసుకెళ్ళింటారో, లేకపోతే వాళ్ళు అలసిపోయి నువ్వు ఎక్కడో వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎతికే పనిలోనే ఉంటావు, తెచ్చే పనిలో ఉంటావు. వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. నీ పని కంటిన్యూ నడుస్తుంటుంది, నీ రిజల్ట్ జీరోగా ఉంటుంది. అది ఇన్విటేషన్ కూడా మనం నేర్పించాలి. నెక్స్ట్ ప్రెజెంటేషన్. చాలా మంది ప్రెజెంటేషన్ అమ్మో నాకు చెప్పడం భయము, నేను మాట్లాడలేదు, నిలబడి చెప్పలేరు, అది ఇది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అప్లైనర్ కూడా నేనే పర్ఫెక్ట్ గా చెప్పగలను, నా కింద ఉన్న వాళ్ళు చెప్పలేరేమో, వాళ్ళు చెప్తే టీం రాదేమో, నేనే చెప్పాలనుకుంటారు. ఈయన టైం ఉండదు, ఆయన చెప్పడం రాదు. డూప్లికేషన్ ఎలా జరుగుతుంది? ఈయన కుదిరినప్పుడే ఆయన దగ్గర ఆయన గారు ఈయన అప్లైనర్ కుదిరినప్పుడే అక్కడ జనాలు తీసుకొచ్చి వినిపించాలంటే ఆ జనాలు ఖాళీ ఉండొద్దు. జనాలు ఖాళీ ఉన్నప్పుడు అప్లైనర్ తీసుకెళ్లి వినిపించాలంటే అప్లైనర్ ఖాళీ ఉండొద్దు. సరే, అప్లైనర్ ఖాళీ ఉండి జనాలు ఖాళీ ఉన్నప్పుడు ఈ మధ్యలో మధ్యవర్తం చేసే వ్యక్తికి ఖాళీ ఉండొద్దు. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు అక్కడ ఏదో ఎవరికో ప్రాబ్లం వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనము ప్రెజెంటేషన్ మన కింద ఉన్న వ్యక్తికి నేర్పించాలి ఎలా ఇవ్వాలని. నువ్వు ఎక్కడైనా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు శ్రద్ధగా అతను కూర్చోపెట్టి వినిపించాలి. అంతేగాని చాలా మంది ఏం చేస్తుంటారు, అప్లైనర్ వచ్చి ఇది క్లాస్ చెప్తా ఉంటే డౌన్లైనర్ వేరే వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ బయట తిరుగుతూ ఉంటారు. కొంతమంది వేరే విషయాలు మాట్లాడుతుంటారు, అప్లైనర్ ఆయన కాదు చెప్పుకుంటున్నాలే అని. బిజినెస్ గురించి కాదు, అదర్ విషయాల గురించి టైం పాస్ చేస్తుంటారు. కొంతమంది ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఈ మీటింగ్ స్టార్ట్ చేసి మీటింగ్ అయిపోయినాక ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, ఇంకా వస్తూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ రైట్ వే. కంపల్సరీ ఇనీషియల్ గా మనము మన డౌన్లైనర్ ని పక్కన పెట్టుకొని ప్రెజెంటేషన్ ఇవ్వాలి. కానీ అతి త్వరలో అతనికి ఇన్విటేషన్ ఎలా చెప్పాలో నేర్పించాలి. ప్రతి క్లాస్ అతనికి ట్రైనింగ్ పీరియడ్ అవ్వాలి. ఒక 10 హోమ్ మీటింగ్ చేస్తే అతను హోమ్ మీటింగ్ చేసుకోవాలి. 10 సిఎన్టీ మీటింగ్లు చేసే లోపు నువ్వు అతను సిఎన్టీ మీటింగ్ చేసుకోవాలి. 10 జూమ్ మీటింగ్లు చెప్పే లోపు అతను కూడా జూమ్ మీటింగ్ చెప్పుకునే స్థాయికి రావాలి. దట్ ఈస్ ద డూప్లికేషన్. ఇది జరగకపోతే నువ్వు అందరికీ చెప్పడానికి నీకు టైం ఉండదు, నీకు టైం ఉన్నప్పుడు జనాలకు తీరిక ఉండదు. ఈ రెండు కలిసినప్పుడు చెప్పించే వ్యక్తికి టైం ఉండదు. టోటల్ గా డూప్లికేషన్ ఆగిపోతుంది. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆగిపోతే తర్వాత అదే బ్రాంజ్ ఉన్న వ్యక్తి బ్రాంజ్ క్వాలిఫై అవడానికి కష్టపడుతూ ఉంటాడు, సిల్వర్ ఉన్న వ్యక్తి సిల్వర్ క్వాలిఫై అవడానికి కష్టపడుతుంటాడు. ప్రెజెంటేషన్ మనం నేర్పించుకోవాలి. నేర్పించుకుంటే ఆయన బెస్ట్ ట్రైన్ అవుతారు. అలాగే ప్రైమరీ ఫాలో. మరి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రైమరీ ఫాలో అంటే అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత చాలా మంది క్వశ్చన్స్ వేస్తారు కదా. ఇప్పుడు కూర్చోబెట్టే వ్యక్తి నీకు రా మా పైన అప్లైనర్ అంత ఇన్కమ్ ఇంత ఇన్కమ్ కార్ వచ్చేవారు
హౌస్ ఫండ్ అచీవర్, అదే ఆల్రెడీ ఫారిన్ ట్రిప్స్ 4 సార్లు వెళ్ళాడని ఎన్నో చెప్పి తీసుకొచ్చింటాడు కదా. మరి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తికి వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ చేస్తారు. క్వశ్చన్స్ చేసినప్పుడు నువ్వుంటే చెప్పగలవు ఆన్సర్లు, కానీ నీ కింద ఉన్న వ్యక్తి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి వాళ్ళు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి. ఒక క్లాస్ చెప్పేస్తే అయిపోతుందా? కాదు కదా. క్లాస్ చెప్పిన తర్వాత ఎదుటి వ్యక్తులు కన్విన్స్ చేయాలి మనం. డిఫరెంట్ మైండ్ సెట్లో వాళ్ళు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంతకుముందు డిఫరెంట్ కంపెనీలో చేసి వాళ్ళంతా విన్న తర్వాత బాగానే ఉందంటారు కానీ చేయాలనుకోరు. కానీ బాగానే అనుకున్న వ్యక్తి ఎలా చెయ్యాలని కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ ఈ పర్సన్కి ఉండాలి. అది మనం నేర్పించాలి. దాన్ని ప్రైమరీ ఫాలో అప్ అంటారు. అంటే మనం మీటింగ్ ఒకటి చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఇంకొక వ్యక్తి వచ్చి మాట్లాడాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి కాదు. మీటింగ్ ఇన్న వ్యక్తి ఎస్ ఇది బాగుంది, నేను చేసుకుంటాను, నాకు ఐడియా అండి అనే విధంగా అక్కడ అతన్ని కన్విన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది ప్రైమరీ ఫాలో అప్. మరి ఇక్కడ అంతా విని చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రేపు డీటెయిల్స్ పంపిస్తానని వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎత్తే మానేస్తారు. ఎందుకంటే వెళ్ళే సమయంలోనే వాళ్ళు చాలా మంది చెప్పే ట్రై చేస్తారు. అక్కడ బట్టల షాప్ దగ్గర నిలబడితే బట్టల షాపు, సైకిల్ షాప్ దగ్గర నిలబడితే సైకిల్ షాప్, అతనికి కిరాణా షాప్ దగ్గర నిలబడితే కిరాణా షాప్కి, ఇంకా అదే పనే. ఎందుకంటే ఇక్కడ పెద్ద మీటింగ్కి వెళ్ళి ఓవర్ ఇన్స్పిరేషన్ అవుతే ఇంక ఇంటికి వెళ్ళే లోపు నేను 10 మంది జాయిన్ చేయాలా, రేపు ఈ నెలలో బ్రాంజ్ అవ్వాలి, నేను 6 నెలల్లో క్రౌన్ అవ్వాలనుకుంటాడు. వెళ్తా 10 మంది చెప్పేదానికి 10 రకాలుగా రిజెక్షన్స్ ఇస్తారు. ఇంక 11వ వ్యక్తికి వెళ్దు, ఇంటికి వెళ్ళిపోయి ఫోన్లు ఎత్తడం మానేస్తాడు. ఇంకా ఇలా కాకుండా ఎవరైనా నువ్వు చెప్పినట్టు ఎవరితో మాట్లాడుతూ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలన్నా అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడే వెళ్ళావు అని హస్బెండ్ అడితే హస్బెండ్ కంపల్సరీ చెప్తాడు ఇట్లా మీటింగ్ అని. వైఫ్ ఎన్నో చెప్తుంది, పక్కింటి వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఇట్లాంటి దాంట్లో వాళ్ళు డబ్బులు కట్టి నష్టపోయినారంట, ఇట్లాంటి దాంట్లో ఇది తెలీదు అది తెలీదు, కానీ ఇట్లాంటి కంపెనీ అంట, ప్రోడక్ట్లు అమ్మే కంపెనీ అంట కదా, డబ్బులు కట్టించే బిజినెస్ లో జాయిన్ అవుతారు, అది తెలియదు ఇది తెలియదు, దీనికి డిఫరెన్స్ అని తెలియదు. కానీ వైఫ్ ఇలా వాళ్ళని డిమోటివేట్ చేస్తుంది. లేదా వైఫ్ క్లాస్కి వెళ్ళి వస్తే హస్బెండ్ డిమోటివేట్ చేస్తున్నారు, రేపు నుంచి ఫోన్లు ఎత్తరు. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగానే ఉన్నారంటే పక్కింటి వాళ్ళు డిమోటివేట్ చేస్తారు. ఏది ఏమైనా ఈ క్లాస్ విన్నప్పుడు క్లాస్ చెప్పిన ట్రైనర్ వాళ్ళని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే వాళ్ళలో ఉన్న అధైర్యాన్ని తీసి, ఇన్ఫ్లుయెన్స్ అంటే లేదు, అధైర్యాన్ని తీసి కౌన్సిలింగ్, అధైర్యాన్ని తీసి ధైర్యాన్ని నింపి చేసుకునే రెడీ చేస్తే ఆ ధైర్యాన్ని డిక్రీజ్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా మన వల్ల కాదని ఆగిపోతాడు. మరి అటువంటి సందర్భంలో మనము ఒక 2 to 3 days ఫాలోఅప్ చేసేది సెకండరీ ఫాలోఅప్. ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 రోజులు అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వెంటనే మనం కాల్ చేసి మాట్లాడాలి. దట్ ఈస్ ద సెకండ్ ఫాలోఅప్. విషయం తెలుసుకోవాలి, ఎవరు వద్దంటున్నారో తెలుసుకోవాలి. వాళ్ళు పలానా మా డాడీ వద్దన్నారండి, అవునా, లేదండి చేసుకుంటే బాగుంటది, లేదు మా డాడీ వద్దన్నారండి అని వదిలేయడం కాదు. మా డాడీ వద్దన్నాడంటే నీకేమైంది, నీకు ఎలా నచ్చింది, నీకు నచ్చిందా అని అడిగి, నాకు నచ్చింది కానీ మా డాడీ ఒప్పుకోవట్లేదంటే నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని వాళ్ళ డాడీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసుకొని ఆ కంపెనీ డిఫరెన్స్ చెప్పి అవసరమైతే వాళ్ళ డాడీకి కూడా ప్రెజెంటేషన్ ఇచ్చి అతన్ని ఓకే అనిపించి ఇతని ముందు నడిపించాలి. లేదు హస్బెండ్ క్లాస్ ఉంటే వైఫ్ వద్దని అడ్డేసుకుంటే వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఆమె ఎక్కడ ఏ కారణం చేత భయపడుతుందో ఆ అధైర్యాన్ని తీసేసి ఆమెకి ఇందులో ఉన్న గ్రేట్నెస్ తెలియపరిచి ఆమెను కూడా వెస్టేజ్ చేసే విధంగా ఆమె మైండ్ ని డైవర్ట్ చేసి, అంటే ఆ నాలెడ్జ్ ఆమెకి ఇచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓకే అనిపించుకొని బిజినెస్ చేసుకునే విధంగా చేసుకోవాలి. లేదా లేడీస్ వద్దంటున్నారు, వాళ్ళ హస్బెండ్ వద్దంటున్నారు, వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. వాళ్ళకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ఎందుకు అధైర్యపడుతున్నారు, వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు తెలుసుకొని, రియల్ గా మన కంపెనీలో ఎటువంటి రిస్క్ ఉండదు, మోసం ఉండదు కాబట్టి, మన దాంట్లో పెట్టుబడి ఉండదు కాబట్టి, మిగతా కంపెనీలన్నీ ఒక సైడ్ ఉంటే మన కంపెనీనే ఒక సైడ్ ఉంటుంది. అంత మిగతా కంపెనీలు చాలా అధర్మం వైపు ఉంటే మన ధర్మం వైపు ఉంటుంది కాబట్టి, ఇందులో ఉన్న గ్రేట్నెస్, ఇందులో ఉన్న ఎథిక్స్, ఇందులో ఉన్న మంచి అనేది వాళ్ళకి తెలియపరచాలి. మిగతా వాటి వల్ల ఎలా రిస్క్ పడడానికి అవకాశం ఉంది, నష్టపోవడానికి అవకాశం ఉందో, ఆ ప్రాబ్లమ్స్ ఇందులో లేవు, ఆ మోసాలు ఇందులో లేవని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని మళ్ళీ ఓకే చేసుకొని వాళ్ళని ముందుకు నడిపించుకోవడమే సెకండరీ ఫాలో. ఇలా మనం ఒక వచ్చిన వ్యక్తిని ఈ 7 steps లో ఇవన్నీ మన కింద ఉన్న వ్యక్తి నేర్పించుకుంటూ పోవాలా. ఇది మనం చేయడమే కాదు, మన కింద ఉన్న వ్యక్తి చేసుకోవాలి. అది నేను చేయడం కాదు,
నా కింద ఉన్న వ్యక్తికి నేను ప్రెజెంటేషన్ ఇచ్చే నేర్పించాను. ఆ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత అక్కడే నిలబడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి బిజినెస్ చేసుకునే విధంగా ఓకే చేయించుకునే నేర్పించాను. తర్వాత ఇది నేర్పిలే. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతారు కదా. 3 రోజుల తర్వాత వాళ్ళ మైండ్లు మారిపోతాయి. మారిపోయిన జనాలు మార్చేస్తారు కదా. మరి వాళ్ళని ఇంత చేసి వాళ్ళు ఇంట్లో వద్దన్నారనో పక్కన వాళ్ళు వద్దన్నారని ఆగిపోతే నువ్వు ఇలా ఎంతమందిని తెచ్చుకుంటావు, ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత మానేస్తుంటే నువ్వు ఇలా సక్సెస్ అవుతావు కదా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి లేదా ఫోన్ లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న డౌట్ క్లారిఫై చేసి వాళ్ళని మళ్ళీ ముందుకు నడిపించుకోవడం సెకండరీ ఫాలో అప్ కూడా మన కింద ఉన్న వ్యక్తి నేర్పిస్తే, ఈ 7 స్టెప్పులు నేర్పించిన తర్వాత నీతో ఏం పని, నీ డౌన్ లైన్ కింగా నా అప్లైనర్ నా అప్లైనర్ నాకు నా అప్లైనర్తో పని ఏంటి? ఇవన్నీ నేను నేర్చుకుంటే నా అప్లైనర్తో అవసరం లేదు. ఇవన్నీ నేను నేర్చుకున్నా కాబట్టి నేను వైఎస్ఆర్ గారితో పర్సనల్ గా హోమ్ మీటింగ్లు కానీ లైవ్ మీటింగ్లు కానీ ఎక్కడ నేను పెద్దగా యూజ్ చేసుకోలేదు. అతను పెట్టిన లైవ్ మీటింగ్లు నేను యూజ్ చేసుకున్నాను. బోర్డ్ క్యాంపులు కావచ్చు, సిఎన్టీ మీటింగ్లు కావచ్చు. కానీ సార్ నాకు అక్కడ 2 ఉన్నారు, వాళ్ళతో క్లాస్ చెప్పాలి, నాకు అక్కడ సిఎన్టీ మీటింగ్ పెట్టి చెప్పాలి, లేదంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆగిపోయినారు, వాళ్ళతో మీరు మాట్లాడాలి, ఇటువంటి నేను ఎప్పుడు యూజ్ చేసుకోలే. ఎందుకు యూజ్ చేసుకోలేదంటే అవి నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా నా టీంకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏది ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ నేను పైన కనుక్కొని చెప్తాను. నేను ఎప్పుడు అనలేదే. నేను చెప్పగలుగుతున్నాను అంటే అవి నేర్చుకున్నాను కాబట్టి నా అప్లైనర్తో నాకు అవసరం లేదు అంటే నేను నా జర్నీ చేయడానికి ముందుకెళ్ళడానికి అవసరం లేదంటున్నా. కానీ నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు నేను కూడా నా టీంకి అవసరం లేని విధంగా నా టీంని తయారు చేసుకోవడమే డూప్లికేషన్. అలా చేసుకుంటే మనకే లాభం. ఎందుకంటే మన మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గిపోతుంది. మనం ఏ కారణం చేత దూరం ఉన్నా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వర్క్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటారు. నీకు బిజినెస్ వస్తుంది, నీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నాయకుడు లేని సామ్రాజ్యాన్ని నిర్మించడమే నాయకుడి యొక్క లక్ష్యం. అటువంటి వ్యక్తిని మహానాయకుడు అంటారు. తన కింద నాయకులు తయారు చేసుకుంటాడు, అతను మహానాయకుడిగా ఉంటాడు. ఎక్కడున్నా కూడా తన సామ్రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో కూడా మనం లీడర్ గా ఉండడం కాదు, మన కింద ఉన్న 6 మందిని లీడర్లుగా తయారు చేసుకుంటే నువ్వు ఎక్కడున్నా నీకు 1,00,000 వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్, దట్ ఈస్ ద లీడర్షిప్ బిజినెస్. కాబట్టి లీడర్స్, మనము ఇక నుంచి కొత్త వాళ్ళని తెచ్చుకుంటే తొందర పెట్టి 5 గంటల్లో జరగాల్సిన జర్నీ, హైదరాబాద్ టు విజయవాడ జర్నీని గంటలోనో హాఫ్ అన్ అవర్లోనో, ఎందుకు నువ్వు వెళ్ళేది లేట్ అయిందని నువ్వు హాఫ్ అన్ అవర్లో వెళ్ళాలనుకుంటే, నువ్వు ఏదో కారణాల వల్ల నువ్వు వెళ్ళాల్సింది లేట్ అయింది, నువ్వు హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వెళ్ళాలనుకుంటావు. 100 స్పీడ్లో వెళ్ళాల్సింది 300 స్పీడ్లో వెళ్ళి నీ గమ్యాన్ని రీచ్ అవ్వాలి, ఇంటర్వ్యూ చేయనే వల్ల ఏదో సంథింగ్ అనుకుంటావు. వెళ్ళగలవా? పాసిబుల్ అవుతుందా? కాదు కదా. యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతాయి. సేమ్ అక్కడ మనం పడిపోతాం. ఇక్కడ మన టీం కూడా అదే విధంగా వెళ్ళవలసిన స్పీడ్లో వెళ్ళిపోకుండా అతివేగంతో మనం పరిగెత్తించే ప్రయత్నం చేస్తే వారిని కోల్పోతాం. వాళ్ళు గమ్యాన్ని చేరుకొని నువ్వు సక్సెస్ వాళ్ళు సక్సెస్ అవ్వరు కాదు, వాళ్ళనే మనం కోల్పోతాం. వాళ్ళు ఒకనొక స్టేజ్ లో వాళ్ళు బ్రేక్ అయిపోతారు. ఇందాక ఫస్ట్ డయాగ్రామ్ లో చూపించినట్టు అందరూ కిందకి పడి లేవడం అంటే ఇదే అతి స్పీడ్, అతి వేగం. అలా అని చెప్పి స్లోగా చేసుకోమని చెప్తున్నానా? కాదు, స్లోగా చేయమని చెప్పట్లే. మన కింద ఉన్న వ్యక్తి లర్నింగ్ యాటిట్యూడ్, లర్నింగ్ కెపాసిటీ ఎంత ఉందో చూసుకొని బాగా నేర్చుకొని బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి ఇవన్నీ తొందరగా నేర్పించి నడిపించండి. అంతేగాని ఆ అర్జెంట్ ఉందని చెప్పి ఏమి నేర్పించుకోకుండా పంపిస్తే సక్సెస్ ఎట్లా అవుతాం? ఇప్పుడు మన పిల్లోడు 10th క్లాస్ లో మనం ఫస్ట్ క్లాస్ లో రావాలి, లేదా డిస్టింక్షన్ లో రావాలి. ఆ రావాలన్నప్పుడు అన్ని చదివింపి మంచి కాలేజు, మంచి స్కూలు, లేదా మంచి ట్యూషన్ అన్ని పెట్టించి బాగా చదివించిన తర్వాత ఎగ్జామ్ పంపిస్తారు, రాస్తాడు, పాస్ అవుతాడు, మనం అనుకున్న విధంగా వస్తుంది. వాడు ఏం చదువుకోకుండా నువ్వు 75 మార్కులు రావాలి, 90 మార్కులు రావాలంటే వస్తుందా? నేను ఎగ్జామ్ పంపించాను కదా, స్కూల్ పంపించాను కదా అంటే వస్తుందా? కాదు కదా. నాలెడ్జ్ స్టూడెంట్ లో ఉంటే ఆడు ఎగ్జామ్ రాస్తాడు, మార్క్స్ వస్తాయి. నాలెడ్జ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లో ఉంటే ఆడు వెళ్ళే పని సక్రమంగా చేయగలడు, సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటాడు, సరైన విధంగా చెప్తాడు, సరిగా నడిపించుకుంటాడు, సరిగా గెలిపించుకుంటాడు. ఇక్కడ రిజల్ట్ వస్తుంది. నాలెడ్జ్ లేకుండా ఏమీ జరగదు. మరి ప్రతి ఒక్కరూ ఈ 7 స్టెప్స్ ని కనుక పాటిస్తే ఇక నుంచి కొత్తగా వచ్చిన టీం డౌన్ఫాల్ అవ్వదు. ఇప్పుడు డౌన్ఫాల్ అయిన టీంని ఏదైతే నువ్వు రీయాక్టివేట్ చేస్తున్నావో ఆ టీం కూడా డౌన్ఫాల్ కాకపోకుండా
మంచి టీం నిర్మించుకొని మనము విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని నమ్మి వచ్చి మన టీంలో జాయిన్ అయిన మన టీం సభ్యులందరికీ మనం ఇవన్నీ నేర్పించి వారిని ముందుకు తీసుకెళ్ళకపోతే, ఇక్కడ ఇది జరగట్లేదు కాబట్టి చెప్తున్నా, ఈ నేర్పించి ముందుకు తీసుకెళ్ళలేకపోతే మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అనవసరంగా వారిని జాయిన్ చేసి వారిని మోసం చేసిన వారం అవుతాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు మనం వాళ్ళకి చాలా చెప్తాం. నేను కూడా చెప్పాను, నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. అందుకే నేను పాత టీంతో వెళ్ళి 1-2 సార్లు తగ్గి మాట్లాడి వాళ్ళు తెచ్చుకోవాలా, మళ్ళీ నడిపించుకోవాలా అనేది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఐడియా వేసుకున్నప్పుడు మనకు చాలా చెప్తాం. మనం అట్లా సపోర్ట్ చేస్తాం, ఇట్లా సపోర్ట్ చేస్తాం, నువ్వు రా, అవసరమైతే నీ కింద ఐడియాలు వేద్దాం, నీకు ప్రోడక్ట్స్ అవి తెచ్చిస్తాను, ఎన్ని చెప్పాలని చెప్తా ఉంటాను. తీరా వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మానేసిన తర్వాత ఆ 6 నెలలు అతని బిజినెస్ తో నువ్వు కొంత ముందుకు వెళ్ళిండొచ్చు, కానీ మర్చిపోతూ ఉంటావు. కాబట్టి ఇలా నేర్పించుకోకుండా వాళ్ళని అన్ప్లానెడ్ గా ఫీల్డ్కి పంపించి వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఎవరంటే మనమే. అలా వాళ్ళ లైఫ్ ప్రాపర్ వేలో నడిపిస్తే ఒక పెద్ద లీడర్ అయ్యాల్సిన వ్యక్తి ఇంప్రాపర్ ప్లానింగ్ తో, ఇంప్రాపర్ నాలెడ్జ్ తో నడిపించి వాళ్ళని ఫెయిల్ అయ్యే విధంగా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా వాళ్ళు నిజంగా వాళ్ళు మోసం చేసిన వాళ్ళం అవుతాం. అలా జరుపుకోకుండా ఒక రోజు లేట్ అయినా, 1 నెల లేట్ అయినా వాళ్ళని చక్కగా వాళ్ళని నేర్పించి ప్రయోజకులు చేస్తే నీకు 1000 టీం అవసరం లేదు, 100ల టీంతోనే నువ్వు లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరులకు వెస్టేజ్ జాయిన్ చేసినప్పుడు మనం బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారంటే నా కింద 1 పర్సన్ వచ్చాడు, 2 పర్సన్ వచ్చాడని కాకుండా ఆ వ్యక్తిని లీడర్, ట్రైనర్ చేసి ఇన్కమ్ ఎర్నర్ గా మార్చవలసిన బాధ్యత నాకుంది అని ఫీల్ అయ్యి వర్క్ చేసుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. సారీ ఫర్ ద డిలే. సిగ్నల్ ఇష్యూ వల్ల ఈరోజు ఫస్ట్ టైం నేను చెప్పే మీటింగ్ సిగ్నల్ ఇష్యూతో ఇలా లేట్ అయింది. అక్కడ టైంకి వెళ్ళింది కాబట్టి కాస్త క్లాస్ కూడా 10 నిమిషాలు లేట్ అయింది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే నేను వేరే ప్లేస్ ప్లాన్ చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. లీడర్స్ శాంతి దేవి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.